కూటమి అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలతో పాటు జగన్ మరోసారి గెలిస్తే జరిగే అనర్థాలను కూడా వివరిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు పిఠాపురం రాజకీయం గరంగా మారింది. సునాయాసంగా గెలుస్తారన్న పవన్ కు టెన్షన్ తెప్పిస్తూ ఉన్నారు ముద్రగడ. పవన్ ను ఓడించకపోతే పేరు కూడా మార్చేసుకుంటానని శపథం చేసేశారు ముద్రగడ తీరుపై ఆయన కుమార్తె క్రాంతి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముద్రగడ కుమార్తెతో జనసేన నేతలే అలా మాట్లాడించారని వైసీపీ కాపు నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక పవన్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కు మద్దతుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. చిరంజీవి కూడా పవన్ కు ప్రచారం చేస్తారని సమాచారం. చిరు ప్రచారం చేస్తే వార్ వన్ సైడే 1,00,000 మెజారిటీ పక్కా అంటూ ఉన్నారు జన సైనికులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీత కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. లోకల్ నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తెస్తూ ఉన్నారు గీత. ఇంతకీ పవన్ అనుకున్నది జరుగుతుందా లేదా? సునాయాసంగా గెలవగలిగే పిఠాపురంలో జనసేన పార్టీ అంతగా ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? ఓవరాల్గా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై ఇవాళ స్పెషల్ డిబేట్లో కాస్త డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు పోతుల రాంబాబు గారు, మెగా అభిమాని, ముద్రగళ్ళ రాఘవేంద్ర ప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులు, అలాగే హరి బలరాం, ఆయన కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. పృథ్వీరాజ్ గారు కనెక్ట్ అయ్యారు. ఆయన నర్సాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ప్రచారం మధ్యలో మనతో మాట్లాడడానికి కనెక్ట్ అయ్యారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా పృథ్వీరాజ్ గారు నమస్కారం. నమస్కారం అండి. చాలా బిజీగా ఉన్నారు, చూస్తున్నాను వార్తల్లో మిమ్మల్ని. జనసేన పార్టీ అభ్యర్థుల విజయం కోసం మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు. మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా పెట్టినట్టు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా నియోజకవర్గాల్లో మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. పిఠాపురంలో ప్రచారం చేశారు, భీమవరంలో ప్రచారం చేశారు, పి గన్నవరంలో ప్రచారం చేశారు, రాజోల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం నర్సాపురంలో ప్రచారం చేస్తున్నారు. నర్సాపురంలో, పాలకొండ, విశాఖపట్నం మొత్తం అన్ని నియోజకవర్గాలు, అలాగే కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, మా పిఠాపురం 2 సార్లు అయిపోయిందండి. అలాగే ఇప్పుడు భీమవరం వచ్చాము, తాడేపల్లిగూడెం అయిపోయింది, ఉండి అయిపోయింది. ఇప్పుడు ఏమంటే ఉంగుటూరు వచ్చాము, రేపు తిరుపతి, మళ్ళీ రైల్వే కోడూరు, తర్వాత మళ్ళీ రామచంద్రాపురం, పిఠాపురం 2 రోజులు, లాస్ట్ రోజు రోడ్ షో, మళ్ళీ పిఠాపురం 3 రోజులు లాస్ట్ మా అధినాయకుడి కోసం. ఓకే, ఏంటి 1 by 1 మనం మాట్లాడదాం. చాలా నియోజకవర్గాల్లో మీరు ప్రచారం చేశారు కాబట్టి పిఠాపురం చాలా, అంటే మామూలుగా ఏ పార్టీ అధినేత అయినా అక్కడ నామినేషన్ వేసి వెళ్ళిపోతారు తప్ప ఇంతలో ఫోకస్ చేయరు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయట్లేదు, పులివెందుల్లో జగన్ గారు కూడా ఫోకస్ చేయట్లే. కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చాలా ఫోకస్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు అనే కంటే జనసేన నాయకులు, ఆ పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆయన బయట ప్రచారం చేసుకుంటున్నారు అనుకోండి. ఎలా ఉంది పిఠాపురంలో మీరు ప్రచారం చేసినప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అద్భుతంగా ఉందండి. పిఠాపురం ఇప్పుడు కాదంటే పోయిన నెల మేము ప్రచారం చేసిన 3 రోజులు, తర్వాత ఇప్పుడు మరలా ఒక విడత అయింది. మళ్ళీ రేపు 9, 10, 11 అక్కడే ఉంటున్నాం. పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాద వల్లభ నరసింహస్వామి దత్తపీఠం యొక్క ఆశీస్సులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పుష్కలంగా ఉన్నాయి. అలాగే అక్కడ అన్ని సామాజిక వర్గాలు, నాట్ ఓన్లీ కాపు సామాజిక వర్గం కాదండి, అన్ని సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, అలాగే అన్ని చేతి వృత్తుల వారు, కులాలకి మతాలకి అతీతంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని మేము అసెంబ్లీకి పంపిస్తాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధికమైన మెజార్టీ తోటి. వారు ఆల్రెడీ గెలుపు నల్లేరు మీద నడకండి. ఇప్పుడు 2,37,000 చిల్లర ఉన్నాయండి అక్కడ ఓట్లు. 1,65,000 ఓట్లు, 1,70,000 ఓట్లు జనసేన అధ్యక్షుడు పోలవుతాయని ఒకే మాట ప్రజలంతా నోటనంట. అదే మాట మత్స్యకారుల దగ్గరికి వెళ్ళినా అదే మాట, అన్ని సామాజిక వర్గాలు అదే మాట. ప్రజలందరూ ఒక దుర్మార్గ పరిపాలన అంతం చేయడం కోసం వచ్చిన ఒక నాయకుడు, ఒక చీకటిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి వెలుగు నింపడానికి వచ్చిన ఒక నాయకుడు, యువ నాయకుడు, పేదల పెన్నిది, మరలా ఇలాంటి నాయకుడు మన దగ్గరికి రాడు అనే ముక్త కంఠంతో మహిళలు కానీ మొత్తం రోడ్లెక్కి వస్తున్నారండి ప్రజలు స్వచ్ఛందంగా. ఆ రకంగా ఉందండి పిఠాపురం. ఇక ప్రజెంట్ ఈరోజు ఉండి నియోజకవర్గంలో మీరు ప్రచారం చేశారు. కాస్త కష్టమైన చివరికి ఎట్టకేలకు రఘురామకృష్ణరాజు అక్కడ టికెట్ దక్కించుకున్నారు. అక్కడ ఎలా ఉంది రెస్పాన్స్? అక్కడ పోటీ చేస్తోంది టీడీపీ అభ్యర్థి, లాస్ట్ మినిట్ లో ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
ఇద్దరితో ఇబ్బంది ఉంది అక్కడ. ఒకటి కలవపూడి శివ వస్తున్నాడు, దట్ ఈస్ త్రిపుల్ ఆర్ అండి, రఘురామకృష్ణరాజు గారు లేటెస్ట్ గా కొట్టాడు అంతే. ఒక ఆల్రెడీ అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉందండి ప్రజాదరణ. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉంటున్నారు. ఆయన మా అభ్యర్థి త్రిపుల్ ఆర్ గారికి అద్భుతంగా సహకారం ఇస్తున్నారు. ఉండి అంటే తెలుగుదేశం అడ్డా అండి, అలాగే కూటమి అభ్యర్థులు బీజేపీ, జనసేన, టీడీపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారు అంటే ప్రజల్లో ఒక మంచి ఇది ఉంది. ప్లస్ 4.5 సంవత్సరాలు వీళ్ళు చేసిన దుర్మార్గపు ఒక ఎంపీని పట్టుకుని పీడించిన వైనం, అలాగే వారిని హింసించిన వైనం నియోజకవర్గంలో సింపతి బాగా ఉందండి. ఆయన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు. రైట్ అండి. అంటే ఇక్కడ కలవపూడి శివ అంటే ఆయన శివరామరాజు, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ టికెట్ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా అనూహ్య పరిణామాల మధ్య ఆయన టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. సో ఆయన కూడా ఇప్పుడు అన్యమనస్కంగానే సపోర్ట్ చేస్తున్నారు అనే మరి చాలామంది చెప్తూ ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్గా కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమైతే ఏదో కాస్త మాట్లాడి ఆయన కూల్ చేశారు. కానీ ఇప్పుడు ఇన్ని పరిణామాల నేపథ్యంలో అక్కడ నరసింహరాజు వైసీపీ క్యాండిడేట్, ఆయన కూడా ఆర్థికంగా బలమైన నాయకుడు. సో ఇంతమంది రాజుల మధ్య ఆయన కూడా రాజే రఘురామకృష్ణరాజు ఎంతవరకు గెలవగలుగుతారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఐ మీన్ జనసేన సపోర్ట్ ఎంతవరకు ఉంది? అద్భుతంగా ఉందండి నియోజకవర్గం. ఇంకోటి ఏంటంటే రాజులకు రాజు, రారాజు, రేరాజు, మనరాజు, వెండితెరనేలే మహారాజు అద్భుతమైన మరి శ్రీ కృష్ణరాజు గారు. అక్కడ ఉన్నటువంటి శ్రీ కృష్ణరాజు గారి అభిమానులు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ మొత్తం పల్లెటూరులో ఎక్కడికి వెళ్ళినా కూడా జై త్రిపులార్, జై త్రిపులార్ ఇదే మాట. ప్లస్ ఇంకోటి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే పక్కన శివరామరాజు గారు పక్కనే ఆయన నిలబడి మాతో కూడా ఆయన ఉన్నారు, మమేకమై ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థులు, కూటమి అభ్యర్థులను గెలిపించడానికి వారి వంతు ఎడతెరిపి లేకుండా వారు ఏమేమి ముభావంగా ఏమి లేరండి, అద్భుతంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఉండి విజయం కోసం ఎవరు నేషనల్ ఫార్వర్డ్, ఇంకొక ఫార్వర్డ్, ఇంకొక బ్యాక్వర్డ్ పార్టీలు పెట్టినా కూడా అక్కడ కష్టపడి. ఎందుకంటే మహిళలందరూ ఒకటే మాట చెప్తున్నారు, సంక్షేమం ఒకటే. ఏంటి అడిచ్చే సంక్షేమం? అమ్మఒడి 15,000 అన్నట్టు 13,000 చేసాడు. మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా 26,000 రూపాయలు మేము ఒడ్డు చాకరీ చేసి కట్టాల్సి వస్తుంది. కాబట్టి మాకు ముందు నుంచి ఇచ్చి వెనక నుంచి పట్టుకుపోతున్నాడు సంక్షేమం. కాబట్టి బటన్ రెడ్డి ఆటలు ఇంకా చెల్లవు, బటన్ నొక్కే టైం అయిపోయింది. ఇప్పుడు మరలా కొత్తగా వచ్చి ఎమ్మెల్యేకి ఒక బటన్, ఎంపీకి ఒక బటన్ నొక్కమంటున్నాడు. మేము నొక్కం. ఏంటంటే వైనాట్ 175 అన్నాడు కదా, ఇప్పుడు వైనాట్ 23 అనేది రాష్ట్రం మొత్తం వినపడుతుంది. నాట్ ఓన్లీ ఉండి శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు అదే మాట. పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనేది పవన్ కళ్యాణ్ ఆశయంగా కనిపిస్తోంది. జనసేన నాయకులు కూడా అదే భీష్మించి అదే పట్టుదలతో ఉన్నారు. మీరు కూడా ప్రచారం చేశారు, రెండు మూడు సార్లు ప్రచారం చేశారు. ఈ షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రచారానికి అక్కడ వెళ్తూ ఉన్నారు. అక్కడ హైపరాది ప్రచారం చేస్తున్నారు. అక్కడ చాలా మంది, పృథ్వీరాజ్ గారు అక్కడ చాలా మంది ఫోకస్ చేశారు. కూర్చున్న ముసలి నక్కల మాటలో కన్నా మా దగ్గరకు వచ్చి జనాల్లో నేను అదే చెప్తున్నా ఒకసారి నా మాట వినండి, నా మాట వినబడేలా చేయండి పృథ్వీరాజ్ గారికి, పీసీఆర్ గారు, అధ్యక్షుడు ఒకసారి పృథ్వీరాజ్ గారు నా మాట వినండి, పృథ్వీరాజ్ గారు నా మాట వినండి ఒకసారి. అడ్డా కాబట్టి తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ మొత్తం జనసేన అభ్యర్థులకు వెళ్తుంది, జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అంతా తెలుగుదేశం అభ్యర్థులకు వెళ్తుంది. సో మాకు 136 స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా మేము గెలుచుకుంటాం. రైట్ అండి. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే మేము ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం. నేను లోకల్, పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్, ఆయన గెలిస్తే పిఠాపురంలో ఉండడు, సినిమా షూటింగ్లు మాత్రమే చేస్తాడు అని చెప్పి వంగా గీత గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గీత లేవనెత్తిన ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద మీ కామెంట్ ఏంటి? నాన్ లోకల్ మరి వైఎస్ విజయం గారు లోకల్ అండి, విశాఖపట్నం ఎంపీగా నిలబడింది. అంతకుముందు 2014లో ఓడిపోయారు కదా, విశాఖపట్నంలో అక్షరాభ్యాసం చేసిందే నాన్ లోకల్ అంటాకి. ఇది ఏంటంటే సీఎం రమేష్ గారు ఇప్పుడు వచ్చి అనకాపల్లి ఎంపీగా నిలబడుతున్నారు. కడప నుంచి వచ్చాడు, ఆయన కమలం గుర్తు మీద నిలబడుతున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు అక్కడ జనం. ఈస్ నాట్ ఏ ఇష్యూ ఆఫ్ లోకల్ అండ్ నాన్ లోకల్. ఏదంటే ఏదో అంటారు చూసారా మంగళవారం అని, అలాగా
ఇలాంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. సినిమా యాక్టర్ మీకు విషయం చెప్పాలి, నేను మీకు విషయం చెప్పాలి. మొట్టమొదటిసారిగా నిన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాం, వంగా గీత. నిన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది తెలుగుదేశం. తర్వాత మా అన్నయ్య మెగాస్టార్ గారు రాజకీయ భిక్ష పెట్టారు నీకు ముద్ద పడేశారు ఎమ్మెల్యేగా. గీత గారు ఎప్పుడు గీత దాటలా, గీత గారు ఎప్పుడు గీత దాటలా. మత్స్యకారులు గానీ బడుగు బలహీన వర్గాలు గానీ ఒకటే మాట అంటున్నారు, ఏంటంటే ఈసారి మటుకు ఆమె ఇంట్లో కూర్చోవటమే. ఎంపీగా అయ్యా కూడా అరబిందో ఫార్మ్ నుంచి వచ్చినటువంటి కాలుష్యాన్ని నియంత్రించలేకపోయింది. అదంతా వచ్చి సీలో కలవటం వల్ల అక్కడ ఉన్నటువంటి రొయ్యలు గాని చేపలు గాని అలాగే తాబేళ్లు గాని అవన్నీ ప్రాణాలతో ఉండట్లేదు. కొన్ని చేపలు మేము తినటం వల్ల మాకు కిడ్నీ వ్యాధులు బాధపడుతున్నాం. నెట్లు ఇస్తా ఉన్నారు, ఐస్ ఇస్తా ఉన్నారు, కోల్డ్ స్టోరేజ్ అన్నారు. ఆఖరికి ఐస్ బాక్సులు కూడా లేవు. మమ్మల్ని ఆదుకునేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కాబట్టి వారి కూటమికి మద్దతు ఇస్తాం, జనసేన అభ్యర్థులను అద్భుతంగా గెలిపిస్తామని చెప్పడం జరిగిందండి. రైట్ అండి. ఈ రిజల్ట్ వచ్చే రోజు మీరు ఏదో అన్నారు కదా ఇంతకు ముందు ట్యూస్డే అని, రిజల్ట్ వచ్చే రోజు June 4th కూడా ట్యూస్డేనే. కైండ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మరి ఎవరు డైలాగ్ ఎక్కువగా ఎవరు ఉపయోగించుకుంటారో చూద్దాం ఆ రోజు ఆ డైలాగ్ ని. అండ్ ఇంకొకటి, గీత గారు నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను ఫాలో అయ్యాను కాబట్టి ఆవిడ ఎన్నికల ప్రచార సరళి కానీ మీడియాతో ఆవిడ మాట్లాడే మాటలు కానీ కాస్త గౌరవప్రదంగానే ఉంటాయి. గీత గారు ఎప్పుడు గీత దాటలా, మీకు ఆ విషయం తెలుసు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ని ఓడించడమే నా లక్ష్యం అంటూ ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగారు. పేరు కూడా మార్చుకుంటానన్నారు, ఆయన శపథం కూడా చేశారు. ప్రజారణ్యంలో ఉన్నాం, మనం ప్రజాబాహుల్యంలో ఉన్నాం. ఒక ఎంపీ ఏది చేయకపోతే ఎందుకంటే ఆవిడ గీత దాటితే ఆవిడ ఎంతవరకు గీత దాటలేదు. గీత దాటకపోతే నేను ఒకటి వచ్చే మాట్లాడి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడిస్తున్నారు. నేను ఆ ముద్రగడ్డ అనే నాయకుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని నేను గెలవనివ్వను. ఏమయ్యా నువ్వు ఏమన్నా నాయకుడు లేకపోతే పొగుడు అమ్ముకుంటున్నావా, పల్లెలే అని? అది కాదు కదా. నువ్వేంటి కాపు జాతిని ఉద్ధరించేశాను నేను అంటే ఒకప్పుడు తీపిగా ఉన్న చెరుకుగడ తర్వాత ఎదురుగడ్డ అయింది. తర్వాత రేపొద్దున్న ఇప్పుడు అతను మానసికంగా అన్ని రకాలుగా కుంగిపోయాడు. అతను అయిపోయింది. కాపు జాతి అనేది లేదు. కాపు జాతికి మీ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమైతే మేము చెప్తున్నాం వినండి, నీకు అంత సీన్ లేదు. మొలతాడు చూపించమంటావు, నీ ఏజా నువ్వేంటంటే నీకు మొలతాడు కూడా రెడీగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తాను లేకపోతే నా పేరు మార్చి, నీ పేరు ఆల్రెడీ అయ్యా, నీ పేరు ఆల్రెడీ నీ రెడ్డి కాపు అని ఆల్రెడీ మేము పెట్టడం జరిగింది. మళ్ళీ నీకు చెయ్యాలంటే నువ్వేదో ఉపలాట పడుతున్నావు కాబట్టి గెలిచిన సంబరాల్లో మేముంటాం, ఓడిపోయిన దిక్కుమాలిన ముఖం పెట్టుకుని నువ్వు ఉంటావు కాబట్టి నీకు బారసాల చేయిద్దాం నీ ఊర్లోనే. ఇలాంటి వాళ్ళందరూ సినిమా రంగంలో తరిమి కొట్టండి. వాడి కాకినాడలో పిఠాపురంలో ఉండడు, ఎక్కడో ఉంటారని నువ్వు చూసావా? నువ్వేమైనా ఎంపీ అయ్యావు, నువ్వేమైనా ఊర్లో అందుబాటులో ఉన్నావా? మత్స్యకారులే నీ ముఖం మీద ఉమ్మూస్తున్నారు, నువ్వేమైనా అందుబాటులో ఉన్నావా? 3 సునామీలు వచ్చినప్పుడు మాకు భోజనం లేదండి, మాకేమో మమ్మల్ని ఆదుకోలేదు, నువ్వేదో పెద్ద ఎంపీ అని మాట్లాడతావండి. అరబిందో ఫార్మ్ లో ఛాలెంజ్ చేశాడు వర్మ గారు. అక్కడ రా, నేను ప్రొక్లైన్ లో నువ్వు తీసుకొస్తావా నేను తీసుకొస్తావా, సమయం నువ్వు చెప్తావా నేను చెప్తావా, మీరే డిసైడ్ చేయండి. రైట్ అండి. మీరు అంటే చాలా మంది అక్కడ ప్రచారం చేశారు. మీరు పిఠాపురంలో అందరికంటే ఎక్కువ ప్రచారం చేశారు మీరు కాబట్టి అడుగుతున్నా, గీత దాటిందా డబ్బు తొక్కిందా? రైట్, 1,00,000 మెజారిటీ అని మీరు చెప్తున్నారు. మీరు రీసెంట్ గా కూడా అక్కడ ప్రచారం చేసి వచ్చారు కాబట్టి మెజారిటీ ఎంత రావచ్చు? ఇంకా 9 రోజులే ఉంది ఎలక్షన్ కి. 1,65,000 ఓట్లు మా అధ్యక్షుడికి పడతాయి. మేము దీంట్లో మటుకు విశ్వసిస్తున్నాం, ప్రజలు విశ్వసించాం, ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పేరెత్తగానే ఒక్కొక్కడు ఫేస్ మాడి మసి అయిపోతుందన్నమాట. అలా ఉంది, దొరికితే ఒక్కొక్కడిని వేసేద్దామని ఉన్నారు అంతే. రైట్ అండి. పిఠాపురంలో గెలుపు పక్క. మా నాయకుడు అసెంబ్లీలోకి వెళ్తే వీళ్ళకి ఎందుకంటే భయం. రైట్, పిఠాపురంలో గెలుపు పక్క అండి. పార్టీ అధినేత 2014లో ఒక కూటమిని గెలిపించిన వ్యక్తి,
2019లో చంద్రబాబు నాయుడు గారు 23కే ఐ మీన్ తెలుగుదేశం పార్టీ 23కే పరిమితమైందంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు లేకపోవడం ఇది అందరికీ తెలిసిన విషయం. అసలు పవన్ కళ్యాణ్ ఎంత ప్రభావం చూపిస్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అని చెప్పేసి ఖచ్చితంగా ఇప్పటి వరకు వస్తున్న సర్వేల ప్రకారం పవన్ కళ్యాణ్ అక్కడ గెలవబోతూ ఉన్నారు. మీరు చెప్తున్నట్టుగా అంత మెజారిటీ కాకపోవచ్చు, ఈ వారం రోజుల్లో ఏదైనా జరగచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి. ఒక పార్టీ అధినేత గెలవడం అనేది పెద్ద విషయం కాదు. కానీ నా పాయింట్ ఆయన నీతి నిజాయితీ చూసి నరేంద్ర మోదీ గారు నరసరావుపేటకు వచ్చాడు. ఆయన బహిరంగ సభకి వెళ్ళి తీసుకురామనండి ఎవరినైనా. మా వాడేమే విగ్రహాలు పట్టుకెళ్ళడు, మోటార్లు డబ్బులు పట్టుకెళ్ళడు, సంచులు పట్టుకెళ్ళడు, చేతులు కట్టుకోడు. 1300 1400 వాయిదాల్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జి కూడా ముక్కు మీద ఏలేసుకున్నాడు. మా వాడు అలా చేయడండి, కడిగిన ముత్యం. 3 పెళ్లి చేసుకున్నాడు అని ఏడుస్తారు తప్ప ఇంకేముంది చెప్పండి ఆయన మీద. నా పాయింట్, నా క్వశ్చన్ అర్థం కాలే మీకు. నా క్వశ్చన్ ఏంటంటే, నేను అడగలేదు, నా క్వశ్చన్ ఏంటంటే పిఠాపురంలో ఓకే ఆయన గెలుపు పక్కా, దానిలో డౌట్ ఏం లేదు. ఎందుకంటే పోటీ చేయాలి కాబట్టి వంగగీత గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గెలుస్తారని అన్ని సర్వేలు చెప్తున్న పరిస్థితి. కానీ మీరు చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీలో ఉన్న చాలా నియోజకవర్గాల్లో మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మిగిలిన 20 నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ చెప్తున్నారు 100కి 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి, అంటే 21కి 21, 2కి 2 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని చెప్పేసి. మీ అంచనా ఏంటి చెప్పండి, మీ అంచనా ఏంటి? బాలవాక్కు బ్రహ్మవాక్కు మా అధ్యక్షుడు చెప్పిన మాట వేదవాక్కు. రైట్, అంటే 21కి 21 గెలవబోతున్నారు. ఇంకా ఓవరాల్ పిక్చర్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మీరు ఆల్రెడీ ఉంది సార్. కూటమి 144 మంది కూటమి అభ్యర్థులు ఇంక్లూడింగ్ బీజేపీ, అలాగే మా 21 జన సైనికులు, మా పార్టీలో ఉన్న జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు, 2 పార్లమెంటు సభ్యులు. మీకు ఓవరాల్ గా తీసుకొస్తే శ్రీకాకుళంలో రామ్మూర్తి నాయుడు, వైజాగ్ వచ్చినప్పుడు భరత్ గారు, ఇలాగ వరుసగా ఒక్కొక్కరు రాజమండ్రి మన పురంధేశ్వరి గారే కదా, పురంధేశ్వరి గారే, అనకాపల్లి మన సీఎం రమేష్ గారు, ఎదురుగుండా రాజ్నాథ్ సింగ్ గారు బ్రహ్మాండంగా, మన కేంద్ర రక్షణ మంత్రి గారు ఆయన వేదిక మీదకి ఆ రథం మీదకి ప్రోటోకాల్ ఎగనెస్ట్ నన్ను పిలిచారంట పైకి. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ఏ మినిస్టరు, ఏ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడకపోయినా బ్రహ్మాండంగా ఆయన నోరు విప్పి ఏ జగన్మోహన్ రెడ్డిగా గవర్నమెంట్ మే ఏ మాఫియా सैंड माफिया है, लिकर माफिया है और ये ड्रग्स नार्कोटिक మొత్తం అన్ని దాంట్లోనే ఉన్నాయి అని చెప్పారు. हमारा गवर्नमेंट आएगा, ये लोग 21 पार्लियामेंट पोजीशंस वो कूटमी को मिलेगा और ये भाई बोल रहे थे 135 to 140 seats Andhra Pradesh will bag and Chandrababu Naidu will become CM and our boss will become the main post in కూటమి గవర్నమెంట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి పృథ్వీరాజ్ గారు, మీరు ప్రచారంలో ఉండి కూడా. ధన్యవాదాలు. మేము ప్రచారంలోకి వెళ్ళిపోతున్నాం. జై జనసేన. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ అండి పృథ్వీరాజ్ గారు కాల్ చేసినందుకు, ఐ మీన్ లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక